హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు బేబీ బ్యాంగిల్కి కడా బ్యాంగిల్స్ అనేవి చేసి చూపిస్తున్నాను. దీనికోసం నేను ఇక్కడ 2 కట్ బ్యాంగిల్స్ తీసుకుని బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ ర్యాప్ చేసి ఉంచాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, నేను ఇక్కడ మూన్ షేప్ కుందన్స్ బ్లూ కలర్ యూస్ చేస్తున్నాను. వీటితో పాటు ఐ షేప్వి పింక్ కలర్ మ్యాట్వి యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ రౌండ్వి 4 mm బ్లూ కలర్. నెక్స్ట్ జర్కన్ స్టోన్స్ వైట్ ఉంటాయి చూసారా, అవి ఇగోండి ఇవి యూస్ చేస్తున్నాను. అలాగే వీటితో పాటు గోల్డ్ కలర్వి బాగా చిన్న సైజు ఉంటాయి కదా డ్రాప్ షేప్ కుందన్స్, వాటిని యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం గ్లూ అప్లై చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో గ్లూ అనేది అప్లై చేసుకోండి. స్క్వేర్ షేప్లో గ్లూ అప్లై చేసుకుని ఇక్కడ మనము బ్లూ కలర్ ఉన్నాయి చూసారా కుందన్స్, డ్రాప్ మూన్ షేప్ కుందన్స్, వాటిని యూజ్ చేస్తాము. ఇగోండి ఈ విధంగా స్క్వేర్ బాక్స్లో వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఆల్రెడీ ఒకటి పెట్టాను కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొకసారి గ్లూ అప్లై చేసి ఇంకొకసారి చూపిస్తున్నాను. మీకు ఇంకొకసారి బాగా అర్థమవుతుందన్న ఉద్దేశంతో నేను మళ్ళీ గ్లూ అప్లై చేసి ఈ మూన్ షేప్ కుందన్స్ని ఎలా అటాచ్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. చూడండి. ఇప్పుడు దీని లోపల మనము గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని దీనిపైన మనము మీకు ఆల్రెడీ గోల్డ్ కలర్వి చూపించాను కదా మూన్ షేప్వి, వాటిని అటాచ్ చేసుకోవాలి. ఇగోండి ఫ్లవర్ వచ్చే విధంగా అటాచ్ చేసుకోవాలి. గ్లూ అప్లై చేసిన దాని మీద మనం గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందాం. జస్ట్ మనకి ఫ్లవర్కి వచ్చేసరికి 5 పెటల్స్ అనేవి పడతాయి. 5 పెట్టుకుని మీరు అడ్జస్ట్ చేసుకుని ఫ్లవర్ అనేది రెడీ చేసుకోవాలి. మీకు బాగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో మీకు ఇంకొకసారి ఈ ఫ్లవర్ అనేది ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇంకొకసారి చూసేయండి. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ని అడ్జస్ట్ చేసుకోండి, జస్ట్ ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా. ఇప్పుడు అడ్జస్ట్ చేసుకున్న దానిపైన సెంటర్లో మనం గ్లూ అప్లై చేసి జర్కన్ స్టోన్స్ చూపించాను కదా వైట్ కలర్ది, ఒక్కో ఫ్లవర్లో ఒక్కొక్క జర్కన్ స్టోన్ అనేది అటాచ్ చేసుకోవాలి. సేమ్ ఈ విధంగా ఫ్లవర్స్ అనేవి మీద హ్యాండ్ మొత్తం వేసుకోవాలి. మధ్యలో MDF బేస్ పెట్టేంత స్పేస్ వదిలేసి మీరు కంటిన్యూస్గా ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి MDF బేస్ పెట్టేంత స్పేస్ వదిలేసి ఇక్కడ నేను మిగిలిన బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఈ MDF బేస్ని రెడీ చేస్తాను. ఇక్కడ మా పాప కలర్ అనేది వేసేసింది MDF బేస్కి, అందుకని మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీని మీద గ్లూ పెట్టి కుందన్స్ని 1 by 1 ఆల్రెడీ పింక్ కలర్ మ్యాట్ ఫినిష్వి ఐ షేప్ కుందన్స్ చూపించాను కదా, వాటిని అటాచ్ చేసుకోవాలి. ఈ బేస్కి అవుట్ సైడ్న మనం గ్లూ అనేది అప్లై చేసుకున్నాం కదా రింగ్ కింద, దానిపైన మనము ఈ పింక్ కలర్ కుందన్స్ని మొత్తం సర్కిల్కి మొత్తం గ్లూ అప్లై చేసిన వైపున మొత్తం మనము ఈ కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి లేయర్స్ వైజు. ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నేను మీకు సెకండ్ లేయర్ కోసం గ్లూ అప్లై చేసి మొత్తం మనకు బేస్ మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా ఎలా చేసుకోవాలనేది మీకు కంటిన్యూస్గా కొంచెం స్పీడ్గా పెట్టేస్తున్నాను వీడియో, ఒకసారి చూసేయండి. ఇదిగోండి 1 లేయర్ కంప్లీట్ అయింది కదా, ఇంకొక లేయర్ కోసం నేను ఇక్కడ గ్లూ అప్లై చేస్తున్నాను. మనకి 3 or 4 లేయర్స్ అనేవి పడతాయి. మనకి ఎన్ని లేయర్స్ పడితే అన్ని లేయర్స్ వేసుకోవడమే ఈ కుందన్స్తో.
మీరు 2 కలర్స్ యూస్ చేసుకుంటే ఇక్కడ సెకండ్ కలర్ యూస్ చేయాలి. ఒకటే కలర్ అయితే కంటిన్యూస్గా మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అటాచ్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ లేయర్. ఈ విధంగా మీరు మొత్తం MDF బేస్ కంప్లీట్ అయ్యే వరకు ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ అనేవి వేసుకోండి. ఇప్పుడు థర్డ్ లేయర్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. మొత్తం 4 లేయర్స్ అనేవి పట్టాయి ఈ బేస్కి. ఇది 1.5 సెంటీమీటర్స్ బేస్, 1.5 ఇంచెస్ అంటారు కదా, ఆ బేస్ ఇది. మీరు ఇంకా దీనికన్నా పెద్ద బేస్ యూస్ చేసుకోవాలన్నా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే 1 ఇంచ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకొక లేయర్ కోసం నేను గ్లూ అప్లై చేస్తున్నాను. ఇంకొక లేయర్లో జస్ట్ మనకు 4 కుందన్స్ ఆర్ 5 కుందన్సే పడతాయి. ఇప్పుడు సెంటర్ పాయింట్లో గ్లూ అప్లై చేసుకుని ఇక్కడ బ్లూ కలర్ది ఇదిగోండి 4 mm కుందన్ ఉంది కదా, దాన్ని కరెక్ట్గా సెంటర్లో అటాచ్ చేసుకోవాలి. అంతే. ఇవి MDF బేస్ ఫ్లవర్ అనేది రెడీ అయ్యింది. ఏమైనా మీకు ఫ్లవర్ పెటల్స్ కరెక్ట్గా లేవనుకుంటే జస్ట్ ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. గ్లూ అప్లై చేసుకొని ఈ బేస్ ఉంది చూసారా, ఈ బేస్ని జాగ్రత్తగా దీని మీద ప్లేస్ చేసుకోవాలి, అడ్జస్ట్మెంట్ చూసుకొని. ఇక్కడ బ్యాంగిల్ రెడీ అయింది. ఇదిగోండి, ఓవరాల్గా కడా బ్యాంగిల్ ఎలా ఉందో చెప్పండి. మీకు 2 బ్యాంగిల్స్ చూపించలేదు కదా, ఇదిగోండి 2 బ్యాంగిల్స్. ఇది మొత్తం డ్రై అయ్యింది. ఇది ఇంక ఇప్పుడే అటాచ్ చేసాం కాబట్టి ఇలా ఉంది. ఎలా ఉన్నాయి అన్నది మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు. డ్రై అయిన తర్వాత కడా బ్యాంగిల్స్ చూపిస్తా అన్నాను కదా, ఇవిగోండి. లుక్ అయితే చాలా బాగున్నాయి. మా పాపకు కూడా చాలా బాగా నచ్చాయి. మా పెద్ద పాప కోసం చేశాను. బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఫ్రాక్ అనేది ఉంది. ఆ ఫ్రాక్ మ్యాచ్ అవ్వడం కోసం చేశాను. ఈ కడా బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరికైనా నచ్చి ఆర్డర్ ఇవ్వాలనుకుంటే నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వాట్సాప్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తాను, దానికి కాంటాక్ట్ అవ్వండి. కేర్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.